లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం చీరాల వుడ్నగర్లోని చైతన్య మానవ వికాస్ కేంద్రంలో దాతల సహాయ సహకారాలతో 5 డైనింగ్ టేబుళ్లు, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ ప్రవాస భారతీయుల సంస్థ చైర్మన్ రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష దంపతుల సహాయ సహకారాలతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చైతన్య మనో వికాస్ కేంద్రంలో మానసిక వికలాంగులు భోజనం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారని గమనించి సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కిరణ్, హర్ష, డేవిడ్, ప్రశాంత్, అరవింద్, చైతన్య, రాజు, గ్రేస్, బాబు, శివ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2022 సంక్రాంతి సందర్భంగా లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారు చైతన్య మనోవికాస కేంద్రంలో ఉన్నటువంటి మానసిక, శారీరక వికలాంగులకు సౌకర్యార్థ నిమిత్తం 5 డైనింగ్ టేబుల్స్, 22 చైర్స్ ని బహుకరించినారు. అయితే ఈ పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ కింద కూర్చొని లేవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈ సమస్యను మాకు చెప్పడం జరిగింది. ఈ సమస్యను వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతులకి తెలియపరచగానే వాళ్ళు వెంటనే స్పందించి ఈ డైనింగ్ టేబుల్స్, చైర్స్ ని బహుకరించినారు. అంతేకాకుండా పండుగ సందర్భంగా ఈ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నాము.